హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్. ఈరోజైతే మొత్తానికైతే నేనైతే సేమియా అయితే చేయబోతున్నా. ఈ సేమియా ఇప్పుడు ఎందుకు అంటారా, నాకైతే బాగా అయితే జ్వరం అయితే వచ్చింది. పోతే ఏమైతే తినబుద్ధి కావట్లేదు, అందుకే సేమియా అయితే చేసుకొని తిన్నా. అట్లనే ఉదయకి మోషన్స్ అయినాయి అనేసి సగ్గుబియ్యం సేమియా అయితే చేసిన. ఇంకా వీళ్ళకైతే కూర ఏం లేదు. నేను ఉదయం అయితే ఇడ్లీ అయితే తిన్నాం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఉదయకాడికి అయితే తగ్గిపోయింది. ఇంకా నాకైతే ఈ జ్వరం తగ్గులేదు, ఏం లేదు. మొత్తం కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అనమాట. ఏ నొప్పి వచ్చినా వంట చేయింది తప్పిద్దా, ఇంట్లో పని చేయింది తప్పిద్దా. ఇంకీడైతే నా ముఖం అంతా అయితే పీక్కపోయింది. వాళ్ళనే ఉల్లికూర అయితే ఏడ్చుకుంటూ పోతుంది అనమాట. ఏడ్చుకుంటూ కోస్తున్నా. నా పరిస్థితి అయితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదనమాట. ఇక్కడైతే ఉల్లి బరకలు అయితే మొత్తం అయితే కోసేసిన. ఇంకా అవి అయితే మొత్తం పొట్టు తీసి మంచి కోసి అయితే ఇంకా ఆడబెట్టిన. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఉల్లిపరకల కూర నేనైతే ఒక రోజు ముందు కోసిన అనమాట. రామ్ అయితే పిల్లలకైతే మ్యాగీ అయితే చేసిండు. ఆయన అయితే పచ్చడి వేసుకొని అయితే కట్టుకొని పోయిండు. ఇంకా నాకేం ఇడ్లీ తెచ్చిండు. ఇడ్లీ తీసుకొచ్చి ఇంకా ఆయన అన్నం అయితే తినడం కాలనే టమాటా పచ్చడి వేసుకొని తిన్నాడు కదా. నేను టమాటా నిలువ పచ్చడి పెట్టిన కదా, ఇంకా అదే వేసుకొని తిన్నాడు. ఈ చట్నీ దేవుడా ఎంత అన్యాయంగా ఉందంటే, నా ఫేస్ కూడా అంత అన్యాయంగా ఉంది. చట్నీ కంటే ఎరంగా ఉంది నా ఫేస్ కూడా. ఆ చట్నీ అయితే కవరకు అతుకుతే ఒట్టు అట్లుంది. మరీ డబ్బులు పుణ్యానికి వస్తున్నాయి అనుకుంటారు, ఏమో అంత అభిమానంగా తీసుకుంటారు. ఇడ్లీ అయితే జర బాగానే ఉంది. ఇడ్లీ అయితే చట్నీలు అతుక్కొని అయితే తిన్నా. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే పోయారు. మ్యాగీ అయితే కట్టుకొని అయితే పోయారు. రామ్ అయితే పచ్చడి వేసుకొని పోయిండు. ఇంకేదో ఒకటి చేయాలంటే కూరగాయలు అయితే ఇంకేమైతే లేవు. ఉల్లిపరకల కూర, ఉల్లిగడ్డలు, ఇంకా 4 కోడిగుడ్లు కానొస్తున్నాయి. ఇంకా నేనైతే కోడిగుడ్డు, ఉల్లిగడ్డ, ఉల్లిపరకల కూర చేసిన అనమాట. ఉల్లిపరకలు అంటే మీది ఏందో అనుకుంటారు. నా భాష గట్టు ఉందన్నమాట. నేనైతే వాటిని ఎట్నే అంట. ఉల్లి పొరక అంటే చిన్న పొరక లెక్క ఉంటుంది, అందుకని నేను అట్లనే అంట. ఈరోజైతే స్టార్ట్ చేద్దాం. మొత్తానికైతే ఫస్ట్ అయితే కళాయిలో గిత్త నేను పూసుకున్న, దాంట్లో జీలకర్ర వేసుకున్న, ఇంకా అట్లనే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్న. అవి చిటాపాట అనిపించిన. నెక్స్ట్ అయితే ఉల్లిఆక అయితే వేసిన, జరంత పసుపు, జరంత అల్లం పేస్టు, ఉప్పు అన్నీ వేసుకొని అయితే కొంచెం మగ్గనిచ్చిన. అందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బా, జ్వరం వచ్చేది ఓపిక లేదు. జ్వరం కొంచెం కంట్రోల్ అయినాక నేను ఈ పెద్ద వీడియో పెడుతున్నా. వీడియో ఎడిట్ చేయడానికి కూడా అయితే రావట్లేదు. నాకు దగ్గు, జలుబు, జ్వరం అన్నీ అనమాట. ఇంకేం చేద్దాం. ఈరోజు అయితే ముక్కుకుంటా ములుక్కుని అయితే పనికి పోయినా. పనికి పోతే జీతం కట్ చేస్తారు. ఇంకా అది ఎక్కడ వారం అనుకుంటా మంచం మీదకి ఇంట్లోకి తిరుక్కుంటా ఈ వీడియో తీసింది. ఇప్పుడైతే నేను ఇంట్లో ఉన్న రోజు అనమాట వీడియో తీసింది. నా మొహం చూసిరు కదా ఎట్లుందో, సూపర్ లేదు అట్లుంది. నేను చెప్పిన కదా, ఆ చట్నీ కవర్కి ఎట్టతకలేదు, నా మొహం అట్లుందనమాట. నా జడేసే ఓపిక లేదు, జడేసుకునే ఓపిక లేదు. తలనొప్పి, మెడ నొప్పులు, మొత్తం కీళ్ళు నొస్తున్నాయి అనమాట. ఎంతసేపు ఉన్నా వచ్చే జ్వరం వస్తుంది రా నాయన. బిందెలు కాగ పెడతా నీళ్ళైతే, అయినా కూడా వచ్చేది వస్తూనే ఉంది. వాటర్లో వస్తుంది అంటారు. వాటర్లోనే కాదు, వాతావరణం కూడా అట్లనే పాడైంది. ఇంకా రాముకైతే అసలు గొంతే బొంగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక దగ్గు లేదు, ఒక జలుబు లేదు. ఆటోమేటిక్గా అసలు వాయిస్ సరిగా రావట్లేదు అనమాట. ఇంకా నాదే దగ్గు సిరప్ అయితే నేను చెప్పిన కదా షార్ట్ వీడియోలో, ఈ దగ్గు అయితే ఈ దగ్గుది సిరప్ చాలా బెనిఫిట్ అయితే మంచిగా ఉందనేసి ఇంకా అదే ఆయన కూడా పూసుకుంటుండు. పాపం అమ్మకు కూడా వదలట్లేదు. ఈ జ్వరం ఏందో మాకు పట్టుకుంది. అమ్మకైతే వినాయకుడిని నిలబెట్టి రోజు స్టార్ట్ అయిందబ్బా. ఈ రోజు దాకా అమ్మకు తగ్గింది లేదు. కొంచెం జ్వరం కంట్రోలే ఉందిలే, కానీ పాప అమ్మకు దగ్గును, గొంతును వస్తుందంట. ఇంక గిన్నెలు రుద్దాలా, ఇంట్లో పని చేయాలా, వీళ్ళు స్కూల్ నుంచి వస్తారు. ఇంకో నా పరిస్థితి ఇట్లుందనమాట. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరైతే జాగ్రత్తగా అవుతుండండి. మొన్నటిదాకా అయితే అందరైతే వర్షాలు అయ్యి వచ్చినాయి. ఇప్పుడైతే జ్వరాలు వస్తున్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడల నొప్పులు ఇవన్నీ. రోజైతే ఉల్లిపరకల కూర అయితే అయిపోతుంది అబ్బా, చూసేయండి. ఉల్లిగడ్డలు మగ్గినాకైతే ఉల్లిఆకైతే వేసుకోవాలి. ఉల్లిఆక వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలా. కూర అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. అయ్యో నీకు జ్వరం వచ్చింది, ఎట్లా తిననా. ఇంకా లాస్ట్కి అయితే నా చెయ్యి ఆగలేదనమాట. తినేసిన అమ్మ ఏదైతే అదైంది తిన్నా. కూర అయితే సూపర్గా ఉందబ్బా. చాలా తినలేదు, 2 ముద్దలే తిన్నా అనమాట. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు, చాలా బాగా అయితే తిన్నారు.
ఉల్లాకు కోడిగుడ్డు కూర. ఆయన అయితే ఫస్ట్ టైం తిన్నాడనమాట ఉల్లి పరకల కొడుకు. ఎప్పుడు అంటాడు అమ్మో ఏంది గిడ్డి వేసి వండుతున్నావా అంటాడు. అది కూసేది చూడు ఆ పచ్చ పచ్చగా చెక్కల గిడ్డి అనేది. నువ్వైతే జర అయితే తిని చూడు. ఎప్పుడు నేనేనమాట, నేను ఉదయగాడ వేసికాడ ఆమె గుమ్ముతాం. ఆయన అయితే కారం ఉన్నది తింటాడు. ఇంకోసారి అయితే ట్రై చేసిండు, సూపర్ ఉంది. ఇంకోసారి మరింత తెచ్చి మంచిగా దగ్గర చేయి 2 రోజులు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాను. అంత బాగుంటుంది, ఎవ్వరికి మిగలలేదు. లాస్ట్కి అయితే కూర కలర్ అయితే చూడండి సూపర్ కలర్ కనపడుతుంది. ఇంకా జ్వరం వచ్చినా ఏది వచ్చినా లేవక తప్పిద్దా, తినక తప్పిద్దా, తాగక తప్పిద్దా అని పనికి పోక కూడా తప్పట్లేదు. పనికి కూడా పోవాల్సి వస్తుంది. ఒక్కరోజే అనమాట ఏ పనికి పోకుండా ఇంట్లో వస్తున్నా. ఇంకా నెక్స్ట్ డే అయితే పనికి అయితే పోయినా. అయితే లాస్ట్కి అయితే 4 గుడ్లు అయితే కొట్టి సేపు అయితే మూత అయితే తర్వాత వేసేసిన. ఇంకా చూడండి జ్వరం వచ్చి నేను వండుకుంటే యామ్ని పిలకలు ఎత్తవా గుండు చేపిస్తావా అంటుంది. ఇంక ఇదే సందనమాట యామ్నికి. ఇంగ్లీష్ గాడైతే వీడియో తీస్తుండు. మా ఆయన ఎంత తెలిపి చేస్తుండో చూడండి. అందరికీ చేస్తారా, నాకైతే చాలా చేస్తుండు. మ్యాగీ చేస్తుండు, మ్యాగీ చేయటం రాదు. ఈ ఉదయగాడు ఏం పక్క నుండి చెప్తుంటే నేనైతే చేస్తుంటూ యామ్నికి నేను జడేస్తున్నా, యశో వీడియో తీస్తున్నాను అనమాట. ఆ గదిలోకి ఈ గదిలోకి. రామ్ అయితే వంట మాస్టర్ ఏంటి అలా అన్నం వండిండు. ఇంక ఎర్రడబ్బా అయితే టమాటా పచ్చడి, ఇంకా అదైతే మ్యాగీ. ఏంద్రా నాయన ఈ నీళ్ళల్లో పొడి ఇవన్నీ అసలు ఇది అవసరమా, అన్నం కట్టుకొని బొండ్రా అనేమో రామ్ అంటుండు. వాళ్ళు ఏమో నాకు అదే కావాలంటారు. నాకు జ్వరం రావటం వాళ్ళు మ్యాగీ తింటాం మస్తు ఎంజాయ్ చేసిరనమాట. ఇక్కడైతే అయిపోయింది మొత్తానికైతే కోడిగుడ్ల కూర అయితే అయిపోయింది. సూపర్ అవుతుంది. మగ్గే కలర్ చూడండి కలర్ అయితే ఎట్లా వచ్చిందో. ఇక్కడైతే ఈరోజైతే మా పెద్ద వినాయకుడు అయితే పోతుండు మా గల్లీ దగ్గర. ఇంకా అన్నే మా వినాయకుడు కూడా ఉండనమాట. ఇంకా మా వినాయకుడు పోతే మేము కిందకి పోవాం, మేమైతే కిందకి పోయినాం. అట్లనే సాయంత్రం పూట అయితే ఇదైతే నిమజ్జనం రోజు సోమవారం నైట్ మంగళవారం నైట్ అనమాట. నాకు జ్వరం వచ్చింది బుధవారం. నేను ఈ వీడియో పెట్టుడైతే మర్చిపోయాను. ఇంకా అయితే ఎట్లా వేస్తున్నారంటే కూరగాయలు పెద్దోళ్ళు. ఏంటంటే నేను ఈరోజు అయితే అప్పుడప్పుడైతే డాల్డా లేకుండా కొంచెం ఆయిల్ వేసి బగారన్నం అయితే వండుతున్నా. ఊరి నుంచి అయితే రామోళ్ళ మేనమామ కొడుకు బిడ్డ అందరు వచ్చిర్రు. అంటే బాబాయ్ వాళ్ళ పిల్లగాళ్ళు వచ్చిర్రు అనమాట. ఉండనీకైతే వచ్చిర్రు. హైదరాబాద్లో డ్యూటీని చూసుకొని ఉండనీకైతే వచ్చిర్రు. వాళ్ళకైతే సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే డ్యూటీ అయితే చూసి అయితే పెట్టేసిన. ఇంకా అట్లనే వాళ్ళ హస్బెండ్ అయితే రామమ్మటే మేస్త్రి పనికి వెళ్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళే ఈరోజు అయితే వస్తుర్రు. అందుకోసం అయితే జల్దీ అయితే వాళ్ళకైతే ఇటుపక్క పప్పు ఇటుపక్క బగారన్నం. ఇంకా శనివారం ఉంది కదా, నాన్ వెజ్ ఏం తినము అందులో ఒకటి. ఇంకా గణేశుడు కిందనే ఉండిన రోజులు తింటే ఏం లేదులే కానీ ఇంకా అందులో ఈరోజు శనివారం నాన్ వెజ్ ఏమి వండను అనేసి పప్పు బగారన్నం అయితే వండేసిన. జల్దీ అయితే అయిపోతే ఇటు పప్పు అయిపోయింది, ఇటు బగారన్నం అయితే అవుతుంది. ఇంకా గిన్నెలు కూడా అయితే సింకు నిండి అవుతున్నాయి. పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చిపెట్టిన. పిల్లలు ఉన్నారు కదా పాలు తాగుతారేమో అనేసి. పెరిగేమో మళ్ళీ పప్పు నచ్చని వాళ్ళు తింటారు. ఇంకా మన ఇంట్లో పచ్చడి కూడా అయిపోయింది, టమాటా నీళ్ళు పచ్చడి అయిపోయింది. ఇంకా రెండోసారి అయితే పెట్టాలా. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.